సో దౌత్యం అంటూ దాడుల ఇరాన్ చేసినటువంటి ఈ ట్వీట్ ద్వారా మళ్ళీ ఎంతటి ఆగ్రహంతో ఇరాన్ రగిలిపోతుందో అర్థమవుతోంది. భారీ మూల్యం చెల్లించక తప్పదనేటువంటి మాటను చెప్తోంది ఇరాన్. ప్రతీకారం తీర్చుకునే వరకు నిద్ర పోమంటోంది. ఇరాన్ అణు కేంద్రాలు, స్టీల్ ఫ్యాక్టరీలు, పవర్ ప్లాంట్లపైన తాజాగా ఇజ్రాయెల్ దాడి మరింత తీవ్రతరమవుతోంది. మరో 10 రోజులు దాడులు చేయబోమని చెప్పిన ట్రంప్ అంతలోనే మళ్ళీ ఇరాన్ పైన అమెరికా సహాయంతో ఇజ్రాయెల్ మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. అమెరికా సపోర్ట్తోనే ఇజ్రాయెల్ ఇది చేశానని చెప్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ అగార్చి చేసిన ట్వీట్ మరింత ఆగ్రహానికి గురైనట్టుగానే ఆయన మాటలు అర్థమవుతోంది. సో ఇరాన్ పైన అమెరికా ఏం భావిస్తోందంటే ఇదే సరైన సమయం, ఈ సమయం కనుక చేజారిపోతే, ఈ సమయం కనుక మళ్ళీ మనకి రాదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమయం కనుక చేజారిపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇరాన్ పైన మా పెత్తనం జరగదిక. ఇదే అనువైన సమయం. ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో సరే ఇరాన్ని తమ చేజిక్కించుకోవాలి, ఇరాన్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలి. లేదు కాదు కూడదలుకుంటే ఇంకా ఎప్పుడు కూడా జీవితంలో మళ్ళీ ఇరాన్ తమ కంట్రోల్లోకి రాకుండా పోతుంది. ఆయన ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో చేశాడు. ముందుగా ఇజ్రాయెల్ని ఎగదోశాడు. ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ని ఎగదోయడంతో పాటుగా డైరెక్ట్గా ఆయన కూడా వచ్చి అటాక్ చేశాడు. ఆ అటాక్లో న్యూక్లియర్ సైట్స్ని ఇరాన్ కోల్పోయింది. ఇక్కడికి చాలదన్నట్టుగా అంతర్యుద్ధానికి కారణమయ్యాడు. అంతర్యుద్ధంలో రియాల్స్ ధర పడిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఫైనాన్స్ని సహకరిస్తూ డబ్బులు ఇచ్చి మరి యుద్ధాన్ని జయించాడు. ఆ తర్వాత అలీ ఖమేనీని అంతమొందించాడు. ముస్తఫా ఖమేనీని ఆసుపత్రి బెడ్పై పడేశాడు. ఇలా అన్నీ జరుగుతూ ఉన్న తరుణంలోనే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు యుద్ధాన్ని ఆపాను అని చెప్పినటువంటి మాటలు ఇవి నిజం అనుకుంటున్నారా? కేవలం పక్కదారి పట్టించడానికి, మైమర్పించడానికి, భ్రమ కల్పించడానికి కోసం మాత్రమే తప్ప ఎట్టి పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని కంప్లీట్గా ఇరాన్ని తన చేజిక్కించుకొని ఆ స్థాయిలో ఉంచుకోకపోతే డెఫినెట్గా ఆయన ఊరుకునే ప్రసక్తే లేదు.